సో 'మై హీరో అకాడమియాలోని ఫైనల్ ఎపిసోడ్ అయిన 'మై హీరో అకాడమియా మోర్' అయితే మే 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ అది క్రంచ్ రోల్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఐ థింక్ యానిమే హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఎపిసోడ్ కోసం ట్రైలర్ డిజైన్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా యానిమేస్ వీటిని ఓవీఎస్‌లో రిలీజ్ చేస్తుంటారు. బట్ ఈసారి అలా కాదు. ఇది 'మై హీరో అకాడమియాలోని లాస్ట్ చాప్టర్ అండ్ ఆ లాస్ట్ చాప్టర్ యొక్క ఎపిసోడ్ కాబట్టి దీన్ని స్పెషల్‌గా ట్రీట్ చేసి టైం తీసుకొని దీన్ని బెస్ట్ వేలో మనకి అవుట్‌పుట్‌ని అయితే డిజైన్ చేసి మనకి తీసుకురావడానికి అయితే వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ ఎంత బాగుందంటే నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రైలర్‌లో మెయిన్ ఈవెంట్స్ అన్నీ చూసుకుంటే మనకి ఆల్రెడీ కనిపించేసాయి. ఏవైతే ఫైనల్ చాప్టర్‌లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయో అవన్నీ ట్రైలర్‌లో కనిపించాయి. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే మేబీ ఎపిసోడ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఆ ఎపిసోడ్ లెంత్‌ను బట్టి వీళ్ళు కొంచెం ఒరిజినల్ సీన్స్‌ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. యాక్షన్ స్టఫ్ కావచ్చు, క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ కావచ్చు. అండ్ యెస్, ఫైనల్లీ మీరందరూ ఎంతో వెయిట్ చేసే ఒక థింగ్ అయితే జరగబోతుంది. ఉరారక అండ్ డేకు మధ్య సీన్. సీన్ అంటే కిస్ అలాంటివి కాదు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రపోజల్ అయితే జరుగుతుందనమాట. అండ్ అది చూసుకుంటే ఈ ఎపిసోడ్‌లో రివీల్ కాబోతుంది. అండ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఈ ట్రైలర్ నేను చూసిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే దే డిడ్ జస్టిస్. ఎందుకంటే యానిమేషన్ అదిరిపోయింది ట్రైలర్‌లో. సింపుల్ మూమెంట్స్‌లో కూడా చాలా యానిమేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 బై 1 అయితే దింపారనమాట. మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్యానెలు మాంగాలో చూస్తే ఏదైతే ఫీలింగ్ కలిగిందో అదే ఫీలింగ్ ఇక్కడ కూడా కలిగింది. అండ్ ఇక్కడ మీకు ఒక ప్యానెల్ చూపిస్తాను చూడండి. లుక్ ఎట్ దిస్. జూమ్ చేయండి. మన డేకు ఎలా ఉన్నాడు? చిన్న పిల్లోడిలాగా ఆ వెనకాల కూర్చొని ఆ కుషన్‌లోకి వెనక్కి పొయ్యి ఆ కారులో స్పీడ్ వల్ల ఎంత బాగుందో కదా! ఈ ప్యానెల్ మాంగాలో నాకెంతో ఇష్టం. అండ్ అది దీన్ని యానిమేట్ అవ్వడం చూసి అది కూడా సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్ ఇవ్వడం యానిమేలో కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎపిసోడ్‌లో ఇంకెంత బాగుంటుంది నేనైతే వెయిట్ చేయలేకపోతున్నా మూమెంట్లు ఎలా ఉంటుందని చెప్పి. అండ్ అంతేకాకుండా ఐ హోప్ 'మై హీరో అకాడమియా' ఈ ఎపిసోడ్ కొంచెం లెంత్ తీసుకొని క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ ఇంకా ఎక్కువ పెంచి ఆ చాప్టర్ కంటే కూడా ఇంకా బెస్ట్ ఫీలింగ్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇదే లాస్ట్. యెస్, ఈ నెక్స్ట్ నుంచి మనకైతే 'మై హీరో అకాడమియా' మెయిన్ స్టోర్ కంక్లూడ్ అయిపోయినట్టే. మనకి ఇక్కడి నుంచి అయితే కొత్త కంటెంట్ వస్తుందో లేదో ఓరికోస్ సెన్సైకే తెలియాలి. మాంగా ఎండ్ అయిపోయింది కాబట్టి. బట్ నేను కోరుకునేది ఏంటంటే ఒక మూవీ 5 మూవీ 6 5, 6 ఇలా అనౌన్స్ చేసి వాటితోటి కొంచెం సైడ్ మిషన్స్ అలాంటివి చూపిస్తే బాగుంటుంది. బోన్స్ మేబీ చేయొచ్చు అనుకుంటున్నా. బట్ అనౌన్స్మెంట్ ఈ ఎపిసోడ్ తర్వాత వస్తే ఎంత బాగుంటుందో కదా. బట్ అది జరగదో తెలీదు. బట్ ఇంతటితోటైతే ఎపిసోడ్ వచ్చిన తర్వాత మే 2 చూసి దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.